హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు కొంచెం జలుబు అయింది, ప్లీజ్ పట్టించుకోకండి. అండ్ మేమైతే షాపింగ్కి వచ్చేసినాం. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే ఉంటారు కదా మేము షాపింగ్ అని చెప్పేసి. ఎస్, ఫస్టే గోల్డ్ షాప్లోకి ఎర్లీ మార్నింగ్, మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, 8 to 9:30 వరకు స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ గోల్డ్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి గోల్డ్ షాప్కి వచ్చేసినాం. ఇయర్ రింగ్స్, ఇంకా చెంపచవరాలు, ఇంకేమేమో చూశారు అక్క వాళ్ళు. సో వచ్చామన్నమాట. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఈ ఆల్రెడీ రెడీమేడ్ పీసెస్ ఉంటాయి కదా అవి చూసాం. కాకపోతే ఇంకేమైనా మోడల్స్ ఉంటాయేమో అని చెప్పేసి బుక్ కూడా తెప్పించినాం. కాకపోతే బుక్లో అంత సైజ్ మనకి తెలియదు కదా ఎంత సైజ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ బుక్ పక్కకు పెట్టేసి ఇవే చూసినాం రెడీమేడ్ పీసెస్. సో మేమైతే ఇంత అని చెప్పేసి ఇన్ని గ్రామ్స్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి వచ్చాం. నేను ఇంకా మా వైషు మాకు సంబంధం లేదన్నట్టు చూసి వచ్చి పక్కకు కూర్చున్నాం. ఎస్, గోల్డ్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక మొత్తం బట్టల షాపింగ్ అనమాట. ఇది వంశీ సిల్క్స్ అంట. ఇది మా మామయ్య వాళ్ళు ఇద్దరు కూడా గత 20-30 ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ షాప్లోనే, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఈ షాప్లో నుంచి వెళ్ళే. ఇంకా మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఈ షాప్ అంకుల్ వాళ్ళు. సో మేమైతే వెళ్ళిపోయాం. మేమైతే వెయిట్ చేస్తున్నాం. మేము వచ్చాం కానీ వెనక మా అక్క వాళ్ళు ఆగారు. సో మేము ఇక్కడ ఆగినాం అనమాట. యా, అందరు వచ్చేసారు. ఇంకా మేము పైకి వెళ్తున్నాం. శారీస్ అన్నీ పైన ఉన్నాయంట, కింద పెట్టుబడి చీరలు అంటారు కదా అవి ఉన్నాయంట. పట్టు చీరల కోసం అని చెప్పేసి పైకి వచ్చినాం. అండ్ ఆల్సో హాఫ్ శారీస్ కూడా పైన ఉన్నాయంటే పైకి వచ్చేసినాం. ఇది మా బావగారు, మా చిన్న బావగారు. ఫంక్షన్ వీళ్ళ పాపదే. అండ్ మా పెద్దక్క, ఈ అక్క వాళ్ళ అక్క. సో ఇక అట్లా రిలేటివ్స్ అందరూ మేము వచ్చిన వాళ్ళందరం వచ్చేసినాం. అయినాక మా పెద్ద వస్తుంది. మా చిన్నక్క ఫేస్లో ఎప్పటి నుంచో టెన్షన్. ఆ పాప మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వెళ్ళి టెన్షన్. ఆ ఫంక్షన్ అయిపోయే వరకు ఆ టెన్షన్ పోతలేదు. సో మేమైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు పైకి ఎక్కిన వాళ్ళందరం వచ్చాం షాపింగ్ చేయడానికి. అండ్ మేము ఫస్ట్ హాఫ్ శారీస్తో స్టార్ట్ చేసినాం. మా కోసం ఆమె బండల్స్ తెస్తున్నారు చూపించడానికి. అండ్ మేమైతే మా వైషుని కూడా తీసుకొచ్చాం, ఎందుకంటే ఒకసారి ట్రైల్ వేద్దాం అన్నట్టు. ఫంక్షన్ పాప కూడా ఇంతే హైట్ ఉంటుంది. సో ఈమెని చూస్తే ఆమెకు బరాబర్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ పాపని తీసుకొచ్చినాం. ఆమెకు ట్రైల్ వేస్తున్నాం. ఇంకా మేము అడిగిన చాలా మోడల్స్ చూపించారు. ఫైనల్లీ మేమైతే ఒక 3 హాఫ్ శారీస్ తీసుకున్నాం. ఒకటి వైషుకి, ఇంకా 2 ఫంక్షన్ పాపలకి. మేమైతే ఫస్ట్ హాఫ్ శారీసే కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే హాఫ్ శారీసే ఫస్ట్ కదా, అసలు వేయాల్సిందే హాఫ్ శారీస్ కదా. సో ఫస్ట్ వాటితోనే స్టార్ట్ చేసినాం. అవి కంప్లీట్ కాగానే నెక్స్ట్ సెషన్ వచ్చేసి పాప వాళ్ళ ఫ్రాక్స్. హాఫ్ శారీ హాఫ్ శారీ వేసుకోకముందు ఫ్రాక్స్ మీద కూర్చుంటారంట. సో ఫ్రాక్స్ తీసుకున్న తర్వాత నేనైతే వెయిట్ చేస్తున్నా, ఏం తెలియట్లేదు నాకు. సో వాళ్ళ ఫ్రాక్స్ వాళ్ళకి నచ్చాలి కదా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకి శారీ అనమాట, హిమప్రియకి శారీ. సో చాలా చూసాం. ఫైనల్లీ ఒక 4-5 పక్కకు పెట్టుకొని అందులోకి వెళ్ళి లాస్ట్కి ఒకటి పిక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడే మాకు కూడా శారీస్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ సైడ్ మొత్తం వేరే. యాక్చువల్లీ మా సైడ్ ఫంక్షన్ అయితే, మా ఇంట్లో ఫంక్షన్ అయితే మాకే వచ్చే బంధువులు శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా తెస్తారు. కానీ ఇక్కడ రివర్స్, ఎవరింట్లో ఫంక్షన్ అయితే వాళ్ళే పెడతారు వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్కి. సో అట్లా అనమాట. మాకు ఇంకా బావ వాళ్ళకి అందరికీ మా మ్యాక్సిమం ఒక 10-15 కపుల్స్కి పెట్టారు డ్రెస్సెస్. సో బాయ్స్ సెక్షన్కి వచ్చేసినాం. బాయ్స్ సెక్షన్లో కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మా ఉదయ్ బాబుకి ఏ షర్ట్ తీసుకోవాలి ఎట్లా అని ఆయనకి ఏం అర్థమవుతలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అంటున్నాడు. సో ఫైనల్లీ మా బావ వాళ్ళైతే వైట్ షర్ట్స్ తీసుకున్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నా. చాలా షర్ట్స్ చూసాం కానీ అందరికీ సెట్ అవుతలేవు, ఫిట్ వస్తలేదు. సో వెయిట్ చేస్తున్నాను నేనైతే. అందరు ఇంకా చూసుకుంటున్నారు. లాస్ట్కి మా ఉదయ్ బాబాయ్ లాస్ట్ అయిపోయిండు. సో ఫైనల్లీ వాళ్ళ ఉదయ్ బాబు వాళ్ళ బాబాయ్ చాలా దగ్గరికి తీసుకున్నారనమాట. సో ఇది మా షాపింగ్. ఇవేంటంటే వచ్చిన రిలేటివ్స్కి, అంటే అందరికి బట్టలు పెట్టలేము కదా, వచ్చిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. బట్ లేడీస్కి మాత్రం బ్లౌజ్ పీసెస్ ఇస్తున్నారు. ఇన్ని తీసుకున్నాం అనమాట. ఇదంతా షాపింగ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ ఒక 4-5 hours అయింది. యా, ఇవి మా టోటల్ బట్టలు. అవి మాకు పెట్టే చీరలు అనమాట. యా, కానీ బిల్ వాసిపోయింది.
బట్ ఎంత టెన్షనో వాళ్ళ మమ్మీ డాడీ ఫేస్లో, యాక్చువల్లీ మా అక్క మా బావ ఫేస్లో చాలా చాలా టెన్షన్ ఉంది. ఫంక్షన్ ఎట్లా, ఏంటి, ఎట్లా అవుతుంది, ఎట్లా అని. అంతే, ఎవరి ఫంక్షన్ అయినా అట్లనే ఉంటుంది కదా, ఎవరి ఇంట్లో వాళ్ళకి చాలా టెన్షన్ ఉంటుంది. ఇది పాప శారీ అనమాట. నేను రేపు ఎల్లుండి ఇంకో వీడియో కూడా పోస్ట్ చేస్తా, ఫంక్షన్ వీడియో. యాక్చువల్లీ ఫంక్షన్ నిన్ననే అయిపోయింది. ఈరోజు స్వీట్స్ తిని తిని అమ్మ ఫంక్షన్లో మాకు ఇలా జలుబైంది అనమాట. నాకే కాదు అందరికీ జలుబైంది, ఓన్లీ స్వీట్స్ వల్లనే. ఇవి బట్టలు మా బావ వాళ్ళకి రామ్రాజ్ షర్ట్స్. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినవి అన్నీ తీసేసుకున్నారనమాట. మా బావ వచ్చేదాకా మా చిన్న బావ వెయిట్ చేసి అందరికీ ఒకటే తీసుకోవాలని చెప్పేసి, ముగ్గురు సేమ్ ఉండాలని చెప్పేసి మా బావ వచ్చేదాకా వెయిట్ చేసి తీసుకున్నాం. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బిల్ వేస్తే మేము వెళ్ళిపోతాం అని రెడీగా కూర్చున్నాం. ఇక్కడ కొంచెం బార్గెయిన్ చేస్తున్నాం అనమాట, తగ్గించండి అని చెప్పేసి. ఏం తగ్గించినామో మనకైతే తెలియదు కానీ ఓకే, అన్నీ రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి ఈ షాప్లో, చాలా తక్కువనే. ఇంకా మాకైతే కొంచెం తక్కువనే ఇచ్చిండ్రు అనుకుంటున్నాం మేమైతే. అంకుల్ ప్యాక్ చేస్తున్నారు. ఇక ప్యాక్ చేయగానే వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఏం లేదు, పాప వాళ్ళకి ఆర్నమెంట్స్ తీసుకోవాలి, ఐటమ్స్, బ్యూటీ ఐటమ్స్, కాస్మెటిక్స్, ఇట్లా ఏమైనా టిక్లీస్ అన్నీ ఉంటాయి కదా ఇక ఫంక్షన్ అన్నాక. సో మేమైతే అవి తీసేసుకున్నాం. మెయిన్గా బ్యాంగిల్స్. ఫస్ట్ డ్రెస్సెస్ తీసుకోవడానికి రీజనే ఇది. ఫస్ట్ మన ఏ హాఫ్ సారీ, ఏ సారీ అయితే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలి కదా. సో అన్నీ తీసేసుకున్నాం ఈ షాప్లోనే. అండ్ మేము ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 7-8 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళే వరకు. చూడండి, మేము రిటర్న్ అయ్యే దారి అనమాట ఇది. మేము ముగ్గురం, నేను, చిన్నక్క, పెద్దక్క ఇంటికి వచ్చేసినాం అనమాట ఫైనల్లీ. ఆల్మోస్ట్ 8-8:30. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.